నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్లో ప్రారంభం. సోనియా గాంధీ కల సాకారం అవుతుంది. 84% మందికి ఆహార భద్రత కల్పించబోతున్నాం. రేషన్ కార్డుదారులందరికీ 6 కేజీల సన్నబియ్యం. నీటి కొరత నివారణకు చర్యలు. బీఆర్ఎస్ పాలన నిర్వహణతోటే కృష్ణా జలాశయాలకు నీటి కొరత. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి రూట్ మ్యాప్. ఎస్ఎల్బీసీపై సోమవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్ష. ఎస్ఎల్బీసీకి తాత్కాలిక విరామం మాత్రమే. ఎత్తిపోతల పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తాం. మంత్రులు కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సన్నబియ్యం పంపిణీకి సర్వం సన్నద్ధం చేశామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. ఆదివారం రోజున ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై హుజూర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండలం జాన్పహాడ్ దగ్గర వద్ద ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్లతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలకు చెందిన శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, వేముల వీరేశం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, మందల సామ్యల్, బిఎల్ఆర్ కుంభం, అనిల్ రెడ్డి, జయధీర్ రెడ్డి, లోక్సభ సభ్యులు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్, సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.